ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యలు చేశారు. కుట్ర వెనుక ఎవరున్నా వదిలేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులేనని అన్నారు. దిలావర్పూర్ వస్తే తప్పెవరిదో తేల్చుకుందామంటూ మంత్రి సీతక్క కేటీఆర్ కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహనా, ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ యొక్క మీటింగ్ సందర్భంగా మంత్రి సీతక్క కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇటు ఫుడ్ పాయిజన్ పైనే మేజర్ గా రాజకీయాలు రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర దాగుందని కూడా మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నా కూడా వదిలేదు లేదని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. మనం చూస్తే దాదాపు 4 రోజుల క్రితం ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక ఊళ్ళో శైలజ అనే 9వ తరగతి విద్యార్థిని కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న 3 రోజుల క్రితమే ఆమె చనిపోయింది. మరికొంతమంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన పరిస్థితి. దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అదేవిధంగా గురుకులాల్లో విద్యార్థులందరినీ కూడా తమ సొంత కూతురులాగా, కొడుకులాగా చూసుకోవాలని కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి దీని వెనుక ఏదైనా కుట్ర దాగుంటే వారిపై కూడా చర్యలు తీసుకుని కూడా వెనుకాడము. మరి అధికారులు ఎవరైతే ఈ ఫుడ్ పాయిజన్ వల్ల, అంటే అక్కడ నాసి రకమైనటువంటి కూరగాయలు వాడడం కానీ, నాసి రకమైన బియ్యం వాడడం వల్లే ఈ రకంగా ఫుడ్ పాయిజన్ జరిగిందని కూడా సీఎం దృష్టి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి మరోవైపు ఇటు మంత్రి సీతక్క కూడా ఈ రోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది గాంధీ భవన్ వేదికగా. మరి ఫుడ్ పాయిజన్ వెనుక కొంతవరకు అధికారుల కుట్ర దాగుందని కూడా తమకు అనుమానాలున్నాయని, మరి కుట్ర వెనుక ఎవరున్నా వదిలేదని కూడా ఆమె హెచ్చరించారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలకు కూడా వంతాస్తు పలుకుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ పాయిజన్ వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే దృష్టిలో కూడా తమ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. మరి ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి మరి దీనిపై కూడా వెంటనే విచారణ చేపట్టాలి. మరి విద్యార్థులందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలి. ఎందుకంటే మనం మొన్ననే చూసాం, ఇటు నారాయణపేట్, సబర్చోటి జిల్లా, ఇటు మంగనూరులో కూడా దాదాపు 50 మంది ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురయ్యారు విద్యార్థులు. కొంతమంది ట్రీట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. మొన్న 22 మంది పైగా మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరిగిన పరిస్థితి. అంటే ఒకే స్కూల్లో ఈ రకమైన ఫుడ్ పాయిజన్ జరగడం, ఇది రాజకీయంగా పెద్ద తీవ్ర దుమారం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మరి కాంగ్రెస్ పాలనలోనే ఈ రకంగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు బలవుతున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించాలని కూడా ఒకవైపు బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తుంటే, మరోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. మరి దీనిపై ఇప్పటికే గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి మరి 9వ తరగతి విద్యార్థి శైలజ మృతి చెందడం
చాలా బాధాకరమైన విషయం అని, మరి వీటన్నిటిపై కూడా ఎవరైనా రాజకీయ కోణం ఉన్నా లేకపోతే అధికారుల తప్పిదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటే మాత్రం వారందరిపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ రోజు మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు జరిగింది. మరి దీని వెనుక మరి కొంతమంది అధికారులు హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీని వెనుక మరి కొంతమంది ప్రతిపక్ష నేతలు ఈ రకంగా ఫుడ్ పాయిజన్ కి పాల్పడి మరి గవర్నమెంట్ అపదిష్ట పాలు చేసే దృష్టిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా మరి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి మంత్రి సీతక్క కూడా చాలా సీరియస్ గా బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ చేయడం జరిగింది. మరి ఫుడ్ పాయిజన్ విషయాన్ని మాత్రం రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. మరి దీని వెనుక ఎవరున్నా వదిలేదని కూడా హెచ్చరించారు. మరి ఈ క్రమంలోనే మరోవైపు ఇటు ఇథనాల్ కంపెనీపై కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా చర్చ జోరుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు కాబట్టి మరి ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు కూడా ఇచ్చింది గత బీఆర్ఎస్ నాయకులను కూడా ఆమె కౌంటర్ అటాక్ చేశారు. ఇటు దిలావర్ పూర్ వస్తే తప్పే ఉందో తెలుసుకుందామంటూ కూడా మంత్రి సీతక్క కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ఈ యొక్క ఇథనాల్ సంబంధించి కంపెనీకి కూడా అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది కాబట్టి మరి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కూడా మంత్రి సీతక్క ఇటు కేటీఆర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా గత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి ఉన్నారని కూడా తెలిపారు. మరి గతంలో ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు తమ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ పై ఈ రకంగా బురదలే ప్రయత్నాలు మానుకోవాలి. మరి గతంలో ఇథనాల్ కంపెనీకి ఆదిలాబాద్ లో పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఒకసారి ఆలోచించాలి చూడాలని కూడా కేటీఆర్ కూడా మంత్రి సీతక్క కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఫుడ్ పాయిజన్ ఇష్యూ అదేవిధంగా ఇథనాల్ కంపెనీ పై కూడా జోరుగా రాజకీయ వేడి రాజేసిందని చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటిపై కూడా అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ మధ్య కొంతవరకు మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేహనా.